సర్పంచ్ ఎలక్షన్స్లో వేలంపాట చెల్లదు, ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. ఎందుకంటే నేను ఆల్రెడీ గతంలో కూడా చాలా ఎలక్షన్స్లో జరిగాయి. సో వేలంపాట వేయడం అనేది అసలు చాలా దురదృష్టకరం. వేలంపాట వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు వెంటనే వాటిని ఆపాలి. అలా ఆపలేదు. సో అదొకటి మైనస్ పాయింట్. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సుమారుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో 2387 సర్పంచ్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి ఏమో 1146 వచ్చాయి, ఇండిపెండెంట్కి ఏమో 455 వచ్చాయి, సిపిఎంకి 14 వచ్చాయి, సిపిఐకి 16 వచ్చాయి, బీజేపీ వాళ్ళకి 188 వచ్చాయి. మీకు గతంలో సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ పోటీ చేయండి, డబ్బులు లేవనో డబ్బులు రాలేదనో లేకపోతే గెలుస్తామో ఓడతామో అలాంటి వర్షన్ మీరు ఏం పెట్టుకోవద్దు, ఖచ్చితంగా మీరు పోటీ చేయండి అని చెప్పాము. సో చాలామంది పోటీ చేశారు, చాలామంది గెలిచారు. 455 మంది సర్పంచులు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలడం అంటే బీజేపీ పార్టీ కంటే ఎక్కువ వచ్చాయి.